పథకాలన్నీ ఒకటి 1 by 1 వదులుతున్నాడుగా. అంటే కొంతమంది అంటుండగా ఏదైతే ఉందో అమ్మఒడి ఇట్లాంటివన్నీ రావట్లేదు, ఇబ్బంది ఉంది, ఇదివరకు అంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అని. అన్నీ ఒకటి 1 by 1 వదులుతున్నాడు కదండి, ఇంకేంది ఇంకా. మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అంటున్నారు ఏదైతే ఉందో మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకతగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ చీలిపోయే అవకాశం ఉంది అంట. ఏం లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు చీలగొట్టాలన్నా అసలు చీలిపోరు, పోవడానికి వీల్లేదు. 30 సంవత్సరాలు ఏది వీళ్ళే. అంటే వాళ్ళు ఆల్రెడీ అంటారు పవన్ కళ్యాణ్ కూడా ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అంటారు. లేదు బాగానే ఉంది పరిపాలన బాగుందండి. నెంబర్ 1 ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో ఎక్కితే బాగుంటుంది, ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికలే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. నెంబర్ 1 ఉంది. ఏదండి తల్లి అందరూ అన్నాడు, పిల్లలకి లేవు చదువులకి, ఏం లేదు. రైతు భరోసా అన్నాడు, అది లేదు. మరి ఏంటి, నేను రైతుని బాగా చూస్తానంటాడు, ఏమీ లేదు. వాళ్ళు చూసేవాళ్ళు లేడు. రైతుని జగన్ ఉన్నప్పుడే బాగుంది, ఏంటి మాకు నచ్చలేదు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కలిసి బాగుంటుంది అనిపిస్తుంది. లేదు అస్సలు నాయన ఇడివిడిగా ఉంటేనే బాగుంది. ఒక మాట చెప్పాలంటే సరే వెళ్ళు, ఓకే. ఏం బాగుందన్న, ఏం బాగాలేదన్న, నమ్మూరు అసలు. ఆటో 10,000 వేయట్లేదని బాగలేదంట. ఆటోకు డబ్బులు వేయడం అని కాదు, రైతు భరోసా అన్నారు, అమ్మఒడి అన్నారు, ఏదో ఫ్రీ బస్సులు అన్నారు, ఏం పెట్టలేదు. రోడ్లు బాగాలేవు, రోడ్లు బాగుండేనాక రోడ్లు బాగున్నాయని చెప్తాము. ఏం బాగుండే చెప్పు, ఏ దానికైనా కానీ ఎవరు లేరు. ఏదంటే వాళ్ళు ఓట్లు గెలిపించుకున్నంత వరకే అది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలానే కలిపితే బాగుంది అనిపిస్తుంది. ఎటుంటే ఇంకా అయిపోయినా, ఇటుంటే అయిపోతుంది, ఇంకా ఏం లేదు. ఏదన్నా అనేది ఒకటన్నా చేసినాడా, ఏం చేసినాడు మీరే చెప్పండి. అమ్మఒడి అన్నారు, రాలేదు. రైతు భరోసా అన్నాడు, ఇవ్వలేదు. ఇంకా ఇంకేమి ఇస్తాడు, నిదానంగా ఒకటి చేసుకుంటూ వస్తానంటుంది. ఇంకా ఎప్పుడన్నా ఆయన ఎక్కే ఛానల్ అయింది కదన్నా, ఇంకెప్పుడు తీడుస్తాడన్నా. రోడ్లు బాగాలేవన్నా, ముందు రోడ్లు బాగా చాలన్నా. రోడ్లు బాగాలే, మాకు ఆటోలోకి డబ్బు, ఆటో కూడా మాది కాదు. మామూలుగా నేను చూస్తుంటాను, మా ఊరు నంబూరులో రోడ్లే బాగాలేవు.